దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని టీం గోసేవ ఆధ్వర్యంలో మూగజీవాలకు ఆహారం లభించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ రమణయ్యపేటలో గల ఎస్పీసీఏ ప్రాంగణంలో మూగజీవాలకు టీం గోసేవ సభ్యులు వియ్యపు గోపాలకృష్ణ యాదవ్, సిరా లోకేష్ కుమార్, శీలం కళ్యాణ్లు గోవులకు ఆహారంగా తోటకూర అందించారు. గోమాతలు అన్నీ ఒక్కసారిగా రావడంతో వాటికి టీం గో సేవా సభ్యులు ఆహారం అందించారు. ఈ సందర్భంగా టీం గో సేవా సభ్యుడు వియ్యపు గోపాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, ఒక సాధారణ వ్యక్తి నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి కావటం ఆయన జీవితమే నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఎస్పీసీఏ సిబ్బంది, టీం గో సేవా సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వియ్యపు గోపాలకృష్ణ యాదవ్, టీం గోసేవ చారిటబుల్ సొసైటీ ముఖ్య సభ్యుని. ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా 75వ వసంతాలు అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఈ గోవధ నుండి కాపాడబడ్డ గోమాతలు ఉంటున్న ఈ కాకినాడ ఎస్పీసీ గోశాల నందు గోవులకి తోటకూర ఆహారంగా పెట్టడం జరిగింది. మన మోదీ గారు అగ్రదేశాలు నాయకులు మెచ్చుకున్న మన మోదీ గారు పుట్టినరోజు సందర్భంగా గోవధ నుండి కాపాడ్డ గోమాతలకి ఆహారం పెట్టడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజు సందర్భంగా గోమాతలకి ఆహారంగా ఏదో ఒకటి పెట్టి ఈ గోమాతల ఆశీర్వాదం కూడా మీరు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం గోసేవ చారిటబుల్